మన ఆత్మ రక్షింపబడడానికి వాక్యం పట్ల అవగాహన చాలా అవసరం. చదవగలిగిన వారు, ఆలోచించగలిగిన వారు ఖచ్చితంగా వాక్యముపై అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. చదువు రాని వారు ఎలాగూ చదవలేరు, ఆలోచించలేరు. కానీ చదువొచ్చిన వారు కూడా వినడానికి మాత్రమే పరిమితమైపోతున్నారు. వాక్యము పట్ల అవగాహన పెంచుకోకుండా ఉంటున్నారు. ఏదైనా ఒక సంగతిపై మనకు సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు దేవుని సంగతులను చక్కగా విశ్లేషించగలం. అందుకు తగిన ఒక ఉదాహరణ మీకు చూపిస్తూ నేను ముందుకు సాగుతాను. దేవుని వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమా గారి గురించి రాయబడిన సందర్భం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వారి మధ్యకు వచ్చినప్పుడు తోమా లేడు, శిష్యుల మధ్యలో తోమా లేడు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మేము ప్రభువుని చూచామన్నప్పుడు, చచ్చా నేను నమ్మను, ఆయన గాయాలు వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. నేను చూచి తాకి చూడాలి అప్పుడు నమ్ముతానన్నాడు. మరి తోమా విషయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అని అంటే 20వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ ఆగుదామండి. అందరూ మాట్లాడే మాట సహజంగా ఈ మాట ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులండి అంటారు, అవునా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి చూచి నమ్మిన వారు ధన్యులు కాదా? చూచి నమ్మిన వారు ధన్యులే. కానీ మనకేం గుర్తుంది? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే చూచి నమ్మిన వారు వెదవలా? మీరు ఆలోచించండి. మన ఆలోచన ఒక పరిపక్వత దశకు చేరాలి. మన ఆలోచన చాలా ఉన్నతమైన సంగతులను అందుకునే విధంగా ఉండాలి. బైబిల్ అంత గొప్పది. ఈ చిన్న విషయం దగ్గర చాలామంది బోర్లా పడిపోతున్నారు. చూడక నమ్మిన వారు ధన్యులండి, చూచి నమ్మిన వారి కంటే అంటున్నారు. క్రింద వచనం ఏముందో చూడండి ఒక్కసారి, 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట, అంటే వాళ్ళు చూస్తుండగానే ఏం చేశాడు? చేశాడు. వాళ్ళు చూచుచుండగానే చేశాడు. అంటే ఇప్పుడు వీళ్ళు చూచారు కదా, ఆయన సూచక్రియలు చేయడం వీళ్ళు చూచారు కదా, వీళ్ళ ధన్యులు కదా? ధన్యులేనండి. చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులు. ఇలా మనం ఆలోచించాలి బైబిల్ని. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుదామండి. అందుకు యేసు మార్తతో చెప్తున్నాడండి, లాజరు యొక్క సహోదరితో మాట్లాడుతున్నాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, మార్తతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అనను. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. దేవుని మీద మన దృష్టి ఉండాలి. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడి పేరిట ఎవరైతే ఏదైనా చేస్తున్నారో అతని మీద దృష్టి మళ్లించి దేవుని విడిచిపెడుతున్నారు. ఇలాంటి వారిలో సువార్తను ప్రకటించేవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అద్భుతాలు స్వస్థతలు లేవని వాక్యము మాత్రమే వినేవారు దేవునిపై దృష్టి పెట్టాలి. అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న ఆ సేవకుని దగ్గరకు వెళ్ళే, ఆ సంఘానికి వెళ్ళేవారు కూడా దేవుని మీద దృష్టి పెట్టాలి. ఇది జరగక ఈరోజు క్రైస్తవ్యం గలిబిలికి గురైపోయింది దేవుని బిడ్డలారా. అందుకే సంఘ బిడ్డలైన మీకు అవగాహన కల్పించడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను 43వ వచనం. ఆయన తండ్రికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. 45వ వచనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు, ఇప్పుడు అనేకులు ఇప్పుడు చూచి నమ్మారా, చూడక నమ్మారా చెప్పాలి. చనిపోయి సమాధి చేయబడిన లాజరు తిరిగి బ్రతికి బయటికి రావడం చూచి నమ్మారా, చూడక నమ్మారా? చూచి యూతులలో అనేకులు నమ్మిరి. అంటే ఇప్పుడు ఈ చూచి నమ్మిన వారందరూ ధన్యులు కదా? ధన్యులే కదండి. మరి చూడక నమ్మిన వారు మాత్రమే ధన్యులు అంటారేంటి? చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులు. అలాగని చూచి నమ్మిన వారు ధన్యులు కాదని కాదు. బైబిల్ని ఈ కోణంలో ఈ విధంగా మనం విశ్లేషించగలగాలి. ఈ విధంగా మనము అవగాహన కలిగి
ముందుకు సాగుతూ మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవాలి దేవుని బిడ్డలారా. మరొకటి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూచి మాత్రమే కాదు, చూచి పరీక్షించి మరీ నమ్మాడు. 4వ అధ్యాయం యోహాను సువార్త 46 నుండి, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ఒక ప్రధానిగా ఉన్న ఒక అధికారి యొక్క కుమారుడు, ఒక అన్యుని కుమారుడు, అన్యుడితడు, యూదుడు కాదు, అన్యుని కుమారుడు రోగి అయి ఉన్నాడట. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు సావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఏం చేశాడట? ఆయన నా కుమారుడు స్వస్థపడాలి, మీరు స్వస్థపరచాలని వేడుకున్నాడట. 48, సూచక క్రియలు మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారి మాట తప్పుగా మాట్లాడా? చూచి నమ్మిన వారిని ఆయన ఏమైనా తిట్టాడా? చూచి నమ్మిన వారిని ఏమైనా ఆయన తక్కువ చేసి మాట్లాడా? అక్కడ ఆలోచించండి. సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అని అతనితో చెప్పాడండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు చూస్తేనే కానీ నమ్మేలా లేరు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంతేనా? తిడుతున్నాడా? చెప్పాలి, బాగా ఆలోచించి చెప్పాలి. అరే మీరు సూచక్రియలు మహత్కార్యాలు చూస్తే నమ్మర్రా, పొండ్రావతలకు అన్నాడా? అలా అన్నాడా? లేదు. అతనితో ఏమంటున్నాడు? సూచక్రియలు మహత్కార్యాలు మీరు కల్లారా చూస్తేనే కానీ మీరు నమ్మరు. మీ జీవితంలో ఏదో ఒకటి జరిగితేనే కానీ నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిలో? మీలో కాదు, అన్యులలో, అన్యజనులలో. మీరందరూ క్రీస్తుని నమ్మి ఇక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు మీ జీవితంలో స్వస్థత చేయకపోయినా మీరు యేసుని నమ్ముతారా, విడిచిపెట్టేస్తారా? నమ్ముతారు. ఎందుకు? మీరు ప్రభు బిడ్డలు, ఆల్రెడీ విశ్వసించిన వారు. మీరు షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు, వారు ప్రభు బిడ్డలు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవునిలో బ్రతుకుతున్నవారు, ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారు ఏమన్నారు? ఈ అగ్నిగుండంలో రాజా మీరు పడవేసినను నా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చేయమన్నారు. వాళ్ళు ఎందుకు అలా అన్నారు? మా దేవుడు ఏంటో మాకు తెలుసు, ఆయన మేలును మేము పొందుకున్నాం, ఆయన వాగ్దానాలు మేము పొందుకున్నాం, ఆయన మా ఎడల ఎలాంటి కృప చూపించాడో, మా పితరుల ఎడల అన్ని మేలులు చేశాడో మాకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడలేదా? ఆయన చిత్తమే కాబట్టి మేము నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయము అన్నారు. ఇది అన్యులు అనలేరు అంటారా? ప్రభు యొక్క రుచి మీకు తెలుసు గనుక, ప్రభు యొక్క శక్తి మీకు తెలుసు గనుక మీరు ఆ మాట అనగలరు. అన్యుడు అంటాడా? అనడు. ఈరోజు అన్యజనులు ఎక్కువ శాతం, 180% వారి జీవితాల్లో మేలు జరిగి యేసు దగ్గరికి వచ్చారు. ఇదిగో మా జీవితంలో ఇలాంటి మేలు జరిగింది, మేము ప్రభువులోనికి వచ్చాము, వాక్యంలో స్థిరపడ్డామన్నవారు ఉన్నారు. అంటే అన్యజనులకు ఏం అవసరం? ఖచ్చితంగా ఏదో ఒక మేలు జరిగితే, వారు ఏ మేలు జరగకపోయినా సువార్త ప్రకటన విని నమ్మారనుకోండి, దేవునికే మహిమ. అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. కానీ ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు మా జీవితంలో ఏదో ఒక మేలు జరిగితే నమ్ముదాం, అదిగో మేము ఎన్నాళ్ళు నమ్మిన దేవుని కంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నాక మా జీవితంలో ఒక అద్భుతం జరిగింది, మా బిడ్డ రోగం తగ్గింది, మా పరిస్థితి మారింది, అందుకు మేము ప్రభువులోకి వచ్చామని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈరోజు యూట్యూబ్లో ఎందరో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో సాక్ష్యాలు పెడుతున్నారు. మీరు వినండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇదిగో ప్రభు మా జీవితంలో మేలు చేశాడు, ఇదిగో మేము ప్రభువులోకి వచ్చామన్నవారు ఉన్నారు. ఇక్కడ ఒక ప్రధాని అన్యుడు, యూదేతరుడు, యూదుడు కాదు ఇతడు, ఇశ్రాయేలీయులు నమ్మిన దేవుని నమ్మినవాడు కాదు ఇతడు. అతనితో అంటున్నాడు యేసుక్రీస్తు వారు, సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరు అని అతనితో చెప్పాను. పొమ్మన్నాడా? కాదు. కింద అంటున్నాడు చూడండి, 49వ వచనం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని వేడుకొనెను. అప్పుడు ఏమన్నా ప్రధానిని, ఇప్పుడు ఏం చెప్పానురా నీకు, మళ్ళీ ఏమడుగుతున్నారు నువ్వు అన్నాడా? ఏం చెప్పాను, ఏమడుగుతున్నారా నువ్వు, అసలు బుద్ధి జ్ఞానం ఉందని అన్నాడా? అనలేదు. క్రింద ఏమన్నాడు చూడండి, 50వ వచనం. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు.
నమ్మిక ఉంచి ఆయన బాగు చేసేసాడు అని నమ్మి అనలేదు, ఆ మాటను బట్టి వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా ఏం జరిగిందో చూడండి. 51, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, 51 వచ్చును, ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏమండి, దాసులు ఎదురుగా వచ్చారండి, పనోళ్ళు వచ్చి, అయ్యా మీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనగానే తండ్రి ఏం చేయాలి? అవునా బ్రతికాడా, అమ్మా నా కుమారుడు బ్రతికాడు, ఎగిరికి అంత వేయాలి లేదా? అందరిని కౌలించుకుని వెరీ గుడ్, అబ్బా యేసు చెప్పాడు జరిగిపోయింది, అబ్బా నా కొడుకు బ్రతికాడు, గంతులేసేయాలి. కానీ ఏం చేస్తాడో తెలుసా? కాసేపు ఆగండి మీరు, ఏ గంటకు బాగుపడ్డాడని అడిగాడు. ఏ తండ్రి అలా అడుగుతాడా? చావ సిద్ధమై ఉండి చావ బతుకులున్న కొడుకు బ్రతికేసరికి తండ్రి కన్నీరు మున్నీరై ఆనందంతో పొంగుతూ ఎగురి డ్యాన్స్ చేయవలసింది పోయి మరలా పరిగెట్టుకుని వెనక్కేసు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పగా జరిగిపోయింది ఆయన గంతులేయడం మాని ఏమంటున్నాడు చూడండి. 52, ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు, ఏ గంటకు బాగుపడ్డాడు? ఇంతకు మీరు నేను వెళ్ళేటప్పుడు గమనించండి, ముందే ఏం చేశాడు తెలిసేతాడు, మీరు నా కొడుకు ఏమైనా ఆరోగ్యంగా లేచి నిలబడినప్పుడు వెంటనే టైం చూడండి చెప్పాడు ముందు. వాళ్ళు గడియారం ఇంకా ఆయన ఇంకా గడియారం ఇంకా బాబు ఇంకా గడియారం ఇంకా బాబు ఇంకా చూస్తా కూర్చున్నారు, ఇదే పని వాళ్ళకి, అంతే కదండి. ఏ గంటకు వాడు బాగుపడినని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచిన అతనితో, ఎప్పుడట? నిన్న 1 గంటకు. అంటే నిన్నంతా వాళ్ళు ఏం చేశారు? నేను పలానా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను, ఆయన స్వస్థతలు అద్భుతాలు మహత్కారాలు చేశాడట, కాబట్టి నా కొడుకుని బాగు చేస్తాడో లేదో నేను తెలుసుకోవాలి కనుక అక్కడ ఆయన మాట ఇచ్చినప్పుడు నేను టైం నోట్ చేసుకుంటాను, ఇక్కడ బాగుపడినప్పుడు మీరు కూడా టైం నోట్ చేసుకోండి అని చెప్పి వెళ్ళాడు. వారు నిన్న 1 గంటకని చెప్పినప్పుడు 53 వచ్చిన చదవండి, ఇప్పుడు ఎంత బాగుంటుందో ఇది. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును ఇంటి వారందరూ నమ్మారటండి. ఇప్పుడు చూచి మాత్రమే కాదు, పరీక్షించి మరీ తెలుసుకుని నమ్మాడు. మరి ఇతను ధన్యుడు కదా? ఇతను ధన్యుడు కదా? చూచి నమ్మిన వారు ధన్యులే, చూచి పరీక్షించి నమ్మిన వారు ధన్యులే. వీరికంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులే. చూడక నమ్మిన వారు మాత్రమే ధన్యులని, అద్భుతములు స్వస్థతలు సూచక్రియలు మహత్కారాలు జరుగుతున్నాయని ఆ సంఘానికి వెళుతున్న వారందరినీ తక్కువగా ఎందుకు చూస్తున్నారు? అది అర్ధజ్ఞానం, సంపూర్ణ జ్ఞానం కాదు అది. చూడక నమ్మిన వారు ధన్యులు, ఇదే తీసుకుంటున్నాం మనం. మరి చూచి నమ్మిన వారు ధన్యులు కాదా? వారేమన్నా వెదవలా? వారు పనికిరాని వారా? వారేమన్నా దేవుని దృష్టికి పాపులా? కాదే. కానీ మన దృష్టిలో ఒకటే కోణం ఉండిపోయింది, మనకెవరో ఏదో చెప్పారు అదే బుర్రలు ఉండిపోయింది. వాక్యములు ఎంత కనబడుతున్నా ఎక్కడం లేదు మనకి. అందుకే దేవుని బిడ్డలారా, మీరు ప్రభువునే చూచి దేవుని వాక్యాన్ని బట్టే ప్రభువులో మీరు ఉన్నతంగా ఎదగాలి. మీరు సంపూర్ణ అవగాహన కలిగి ముందుకు సాగాలి దేవుని బిడ్డలుగా. అదే నేను కోరుకుంటున్నాను.